చూస్తున్నారు కదా టమాటోస్ వైన్ వెరైటీ ఫస్ట్ హార్వెస్ట్ అండి టెర్రస్ గార్డెన్లో. ఇయర్ మనం అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ అండ్ సైక్లోన్స్ వల్ల చాలా బ్యాచెస్ ఆఫ్ సీడ్స్ పోయినాయి. సీడ్లింగ్ స్టేజెస్లోనే చక్కగా ఇంత టబ్లో లాస్ట్ ఇయర్ ఒక 10 to 12 వెరైటీస్ గ్రో చేసాం కదా, అవన్నీ వేసాను. అన్నీ కూడా కొన్ని ట్రాన్స్ప్లాంట్ అయినాక పోయినాయి, కొన్ని సీడ్లింగ్ స్టేజెస్లోనే ఎక్కువ వాటర్ ఉండి కుళ్ళిపోయినాయి అన్నమాట. సో అలాంటి ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు వస్తాయేమోనని ఎప్పుడైనా సరే మనకున్న సీడ్స్ ప్రీవియస్ సీజన్వి మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా, సేవ్ చేసినవి అన్నీ కూడా ఒక బ్యాచ్లో వేసేయకూడదు. దాన్ని ఒక 3-4 బ్యాచెస్ వేసుకుని ఫస్ట్ బ్యాచ్ తర్వాత ఓకే ఇఫ్ దే ఆర్ సక్సెస్ఫుల్ వెల్ అండ్ ఫైన్. ఒకవేళ పోయినాయి అంటే రెండో బ్యాచ్ ఉంటుంది, మూడో బ్యాచ్ కూడా పెట్టుకుని నాలుగో బ్యాచ్ ఏదైతే ఉందో ఈ మొత్తం కలెక్ట్ చేసిన వాటిలో నెక్స్ట్ ఇయర్కి ఒకవేళ ఈ ఇయర్ ఏదైనా ఏ స్టేజ్లోనైనా పోతే కనుక బ్యాకప్ కింద ఒక పోర్షన్ ఆఫ్ సీడ్స్ సేవ్ సీడ్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఆ ఒక్క పోర్షన్ ఉంటుంది కానీ కనపడలేదు. అందుకే నేను ఏం చేశానంటే బ్రతికిన ఒక 2-3 రకాల మొక్కలవే కట్టింగ్స్ తీసి నోట్స్ మధ్యలో వస్తాయి కదా, ఆ కట్టింగ్స్ తీసి నేను అక్కడక్కడ ప్లాంట్ చేస్తాను. అదంతా కంపోస్ట్ సాయిలే కదా. ఇప్పుడు కూడా ఇక్కడే ఒకటి నాటాను చూడండి. సో అలాగే ఇలా జస్ట్ గుచ్చేసుకోవటం, ఆ నోడ్ సాయిల్ని టచ్ చేసేటట్టు మనం గుచ్చేసుకున్నామంటే చక్కగా అసలు ఇంకా అంటే అది వడిలిపోవటం మళ్ళీ లగ్గటం ఏముండదు. ఇక్కడ ఏ స్టేజ్లో ఉందో సేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఫ్రూటింగ్ స్టేజ్ ఉందనుకోండి, అది కూడా పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి, ప్లాంట్ పార్ట్ కాబట్టి అది ఇప్పుడు మనం సీడ్ వేసాం అంటే చిన్నప్పటి నుంచి ఫ్రూటింగ్కి రావడానికి 40 days పడుతుంది. వెరాజ్ ఇలా కట్టింగ్ పెట్టామంటే ఆల్రెడీ 40 days అయిపోయినాక ఎలా ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ వస్తుందో అంత మెచ్యూర్ ప్లాంట్ లాగా అది సర్వైవ్ అవుతుంది. సో ఎప్పుడైనా వెన్ యూ షార్ట్ ఆఫ్ టైం, యూ డోంట్ హ్యావ్ టైం, సీజన్ అయిపోతుంది, లేట్గా ఇది కావాలి, ఇది ఒక మొక్కే ఉంది, చచ్చిపోతే ఏంటి అనుకున్నప్పుడు కటింగ్స్ ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఇవన్నీ ఈ ఫ్యామిలీ నైట్ షేడ్స్ అన్నీ కూడా కటింగ్స్ చాలా బాగా బ్రతుకుతాయి. టొమాటోస్ యాజ్ వెల్. ఓకే, సో ఒక్కొక్క మొక్క ఉన్నా దాన్ని 100 మొక్కలు చేసుకోవచ్చు. ఆ ఒక్క మొక్కని జాగ్రత్తగా చూసుకోవాలి.